హాస్టల్లో ఉండేవాళ్ళు గానీ, బ్యాచిలర్స్ గానీ పాయసం తినాలి అనిపించినప్పుడు ఇన్‌స్టాంట్‌గా అతి తక్కువ టైంలోనే పాయసం కావాలి అనుకుంటున్నారా? అయితే ఈ ఒక్క ప్యాకెట్ ఉంటే చాలు మీ ఇంట్లోనే మీరు ట్రై చేయవచ్చు. ఇంటికి సడెన్‌గా ఎవరైనా చుట్టాలొచ్చినప్పుడు ఈ ఒక్క ప్యాకెట్‌తో మనం ఇన్‌స్టాంట్‌గా 30 మినిట్స్‌లోనే అతి తక్కువ టైంలో, అతి తక్కువ పదార్థాలతోని టేస్టీగా ఉండే పాయసం చేసి పెట్టండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఈ ఎంటీఆర్ వర్మిసెల్లి ప్యాకెటు, ఒక పాల ప్యాకెట్టు. అసలు వంట రాదు అనుకునే వాళ్ళు కూడా చాలా త్వరగా చేసేసుకోవచ్చు. యూట్యూబ్‌లో చూసి గాని, ప్యాకెట్ మీద ఉండే ఇన్‌స్ట్రక్షన్స్ చదివి గాని చేసుకోవచ్చు. జస్ట్ మ్యాగీ లాగా ఇన్‌స్టంట్ పాయసం కూడా చేసుకోవచ్చు. మనకి ఎంటీఆర్ వర్మిసెల్లి ప్యాకెట్టు అండ్ పాల ప్యాకెట్ ఈ 2 ఉంటే చాలు. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక పాల ప్యాకెట్ కట్ చేసి పోసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని పాలు పచ్చివాసన పోయే వరకు బాగా మరిగించుకోండి. ఒక పొంగు పొంగాలి. పాలు పచ్చివాసన పోయే వరకు ఇలా స్టవ్ సిమ్‌లో పెట్టుకుని బాగా మరిగించుకోండి. జస్ట్ పాలు మనకి మరిగాయి అనుకుంటే చాలు. ఎంటీఆర్ వర్మిసెల్లి ప్యాకెట్ కట్ చేసి వేసేసుకోండి. చూస్తున్నారు కదా! పాలిలా ఒక పొంగు రావాలి. ఈ ప్యాకెట్ కట్ చేసేసుకొని ఫుల్ కావాలంటే ఫుల్, లేకపోతే సగం అన్నా వేసేసుకోవచ్చు. మనం ఇప్పుడు పాయసం తినాలంటే షాప్‌కెళ్ళి సేమియాలు, కిస్మిస్, జీడిపప్పు, యాలుక్కాయలు ఇలా అన్నీ విడివిడిగా కొనాలి. వాటికి ఎంత ఖర్చవుద్ది? ఇప్పుడు అవన్నీ కొనే అంత టైం లేనప్పుడు, ఇంటికి సడెన్‌గా చుట్టాలొచ్చినప్పుడు ఈ ప్యాకెట్ మాత్రం సూపర్‌గా ఉపయోగపడుద్ది. హాస్టల్‌లో నాలా ఉండే వాళ్ళకైతే ఇది చాలా యూజ్‌ఫుల్ అవుద్ది ఈ ప్రోడక్ట్ మాత్రం. నాకు పాయసం తినాలి అనిపించినప్పుడల్లా ఇలా ప్యాకెట్ కొనుక్కొని ఈ ప్యాకెట్‌ని జస్ట్ 3, 4 టైమ్స్ యూజ్ చేసుకుంటా ఉంటాను. చూస్తున్నారు కదా! మనకి ఈ సేమియాలు బాగా ఉడికే వరకు ఇలా స్టవ్ సిమ్‌లో పెట్టుకొని బాగా తిప్పుకుంటూ ఉండండి. ఇందులోనే మనకి చక్కగా యాలకుల పొడి, కిస్మిస్, జీడిపప్పు అన్నీ ఉంటాయి. అది మరుగుతున్నప్పుడు ఆ స్మెల్ మాత్రం సూపర్ ఉంటది. ఏదో మనం ఇంట్లోనే చేసుకునే పాయసంలా ఉంటది. చూస్తున్నారు కదా! ఇలాగా సేమియాలు బాగా ఉడకాలి మనకి. తీస్తుంటే నాకు స్పూన్‌కి చక్కగా జీడిపప్పు, కిస్మిస్ మాత్రం చక్కగా వస్తున్నాయి. సేమియా బాగా ఉడికింది అనుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఒక 10 నిమిషాల పాటు చల్లారనిచ్చి తినేస్తే అంతే. ఎంతో టేస్టీగా ఉండే ఇన్‌స్టాంట్ పాయసం అయితే రెడీ. ఇది అచ్చం మన ఇంట్లో చేసుకున్నట్టే ఉంటది టేస్ట్ కూడా. డిఫరెన్స్ మాత్రం ఏమీ ఉండదు. ఇలాంటి రుచికరమైన వంటల గురించి తెలుసుకోవాలంటే ఇప్పుడే మన ఛానల్‌ని ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ రాధమ్మ వంటలు. ఇది మాత్రం హాస్టలర్స్‌లో బ్యాచిలర్స్‌కి మాత్రం బెస్ట్ ప్రోడక్ట్, బాగా యూజ్ అవుద్ది. ఇంటికి చుట్టాలొచ్చినప్పుడు ఇలా అతి తక్కువ టైంలోనే మంచి టేస్టీగా, హెల్తీగా పాయసం చేసి పెట్టండి. నాకైతే ఇలా వారంలో ఒక 3, 4 సార్లు పాయసం చేసుకొని చక్కగా లాగిస్తా ఉంటాను నేనైతే. చూస్తున్నారా? దీంట్లో ఎన్ని జీడిపప్పులు, కిస్మిస్‌లు చక్కగున్నాయో. కాస్త ఉట్టి పాలు తినరు అనుకునే వాళ్ళు ఇలా పాయసం చేసుకొని తిన్నా కూడా కొంచెం మన హెయిర్ అయితే గ్రో అవుద్ది. హెల్త్‌కి కూడా చాలా మంచిది.